హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే కర్రీ రొయ్యలతో చాలా ఈజీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం, ఒక 10 ఎల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మట్టి పాత్రలో కర్రీ చేస్తున్నాను. మట్టి పాత్రలో కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మట్టి పాత్ర పెట్టుకొని హీట్ అయ్యాక 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టిన పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ఇలా మట్టి పాత్రలో కర్రీస్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి కర్రీస్. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే మనము పచ్చి ఆనియన్ వేసాం కదా, కర్రీ అంత టేస్టీగా ఉండదు. ఇలా ఫ్రై అయిన పేస్ట్లోకి నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యలతో కర్రీ చేస్తున్నాను. 1/2 కేజీ రొయ్యలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఈ రొయ్యలన్నీ మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు రొయ్యలు అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రై అయ్యాక. మళ్ళీ కాసేపు మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు రొయ్యలు అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే మనకు రొయ్యలు అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రొయ్యలన్నీ మంచిగా కుక్ అయినాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం మంచిగా రొయ్యలకు పట్టేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది రొయ్యలకు మంచిగా పడుతుంది. కాసేపు అయ్యాక ఇలా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది, అంటే కర్రీ అనేది కుక్ అయినట్టు. ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్గా రొయ్యలు ఫ్రై అయిపోతాయి, కానీ మనకు కొంచెం గ్రేవీ కర్రీ కోసం కాబట్టి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేయడం వలన గ్రేవీ అనేది మరి కొంచెం చిక్కగా వస్తుంది. కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. రొయ్యలు కడిగేప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకొని కడుక్కుంటే రొయ్యలు అనేవి స్మెల్ రాకుండా ఉంటుంది. రొయ్యల కర్రీ రెడీ అయింది. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.